సెకండ్ క్వశ్చన్ మనం చూసినట్టయితే అసెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జైన్ టెనెట్స్ అండ్ దేర్ రిలవెన్స్ టు హ్యుమానిటీ. ఏమా అయితే ఈ జైనిజం తాలూకా టెనెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపల్స్ అవి చెప్పి దాని రిలవెన్స్ హ్యుమానిటీ మానవత్వానికి ఎట్లా దీని రిలవెన్స్ ఉంటుంది అన్నది చెప్పాలమ్మా. అంటే జైనిజం తాలూకా ప్రిన్సిపల్స్ ఎలా మానవత్వానికి రిలవెన్స్ ఉన్నాయి అని మనం చెప్పాలి హ్యుమానిటీకి. ఓకేనా? అయితే మనకి జైనిజం గురించి మీకు తెలుసు, బుద్ధిజం తర్వాత అంతే పాపులర్ అయింది జైనిజం మనకు 6th century బీసీలో. 6th century బీసీ ఆర్ యూ కెన్ కాల్డ్ యాజ్ 600 బీసీ, 6th century ఆర్ 600 బీసీ. ఏమా అయితే జైనిజంలో మనకి ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఏంటో ఒకసారి ఇక్కడ రాసుకుందాం, టెనెట్స్, తర్వాత మనం ముందుకెళ్దాం. ఆల్రెడీ మీకు లాస్ట్ క్వశ్చన్లో జైనిజం గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాను. జైనిజం దో ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 6th century బీసీ, ద రూట్స్ గోస్ బ్యాక్ టు ది వేదిక్ పీరియడ్. ఎందుకంటే ఫస్ట్ అండ్ 22nd తీర్థంకర నేమ్స్ వర్ మెన్షన్డ్ ఇన్ రిగ్వేద అండ్ టోటల్లీ 24 తీర్థంకరాస్ అండ్ ఫస్ట్ తీర్థంకర రిషభనాథ, 22 తీర్థంకర నేమినాథ, బోత్ వర్ మెన్షన్డ్ ఇన్ రిగ్వేద. And 23 Parsvanatha, historical founder, and 24 Vardhamana Mahavira, real founder. Okay, this is the basic thing. You don't need to write in the exam, but just you have to keep in your mind. Yes, come to the point. Jainism tenets, principles. Actually, Jainism free form was Nigranda religion. Jainism ki mundunna పేరేంటమ్మా నిగ్రంథ అంటే ఫ్రీ ఫ్రమ్ ద బాండ్స్ అంటే బంధాలకు దూరంగా ఉండడమే ఇది మెయిన్ ఉద్దేశం అమ్మా. ఇందులో ఏమున్నాయంటే సత్య, మనకి అహింస, అసతేయ, అపరిగ్రహ, 5 బ్రహ్మచర్య, అపరిగ్రహ వరకు ఉన్నాయమ్మా. ఇవి 4: సత్య, అహింస, అసతేయ, అపరిగ్రహ. సత్య, అహింస, అసతేయ, అపరిగ్రహ, ఇవి నిగ్రంథ రిలీజన్. తర్వాత వర్ధమాన మహావీర్ ఏం చేశాడు, ఈ నిగ్రంథ రిలీజన్లో జాయిన్ అయ్యి 5వ ప్రిన్సిపల్ బ్రహ్మచార్యాన్ని ఈ నిగ్రంథకి యాడ్ చేసి నిగ్రంథ రిలీజన్ని జైనిజంగా మార్చాడు. నిగ్రంథ రిలీజన్ ఎలా మార్చాడు? జైనిజంగా మార్చాడు. అంటే మనకి నిగ్రంథ రిలీజన్లో 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి అండ్ ద లాస్ట్ వన్ బ్రహ్మచార్య వాజ్ యాడెడ్ బై వర్ధమాన మహావీర అండ్ మేడ్ నిగ్రంథ సెక్ట్ ఇంటూ జైనిజం. ఆమె క్లియర్? మేడ్ నిగ్రంథ సెక్ట్ ఇంటూ జైనిజం. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటమ్మా, ఈ ప్రిన్సిపల్స్, ఈ జైన్ టెనెట్స్ అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈ ప్రిన్సిపల్స్ ఎట్లా దేర్ రిలవెన్స్ టు హ్యుమానిటీ అనేది మనం ఇక్కడ చెప్పాలమ్మా. క్లియర్? ఎస్, కమ్ టు ద పాయింట్. అయితే జైనిజంలో మనకి తీర్థంకరాస్ అని ఉన్నారు, చూసారా? తీర్థంకర 24 తీర్థంకర ఇది జైనిజంలో హైయెస్ట్ స్టేజ్ అమ్మా, హైయెస్ట్ స్టేజ్ తీర్థంకర. కింద కూడా చాలా ఉంటాయి, మనకు అవన్నీ ఇక్కడ అవసరం లేదు. తీర్థంకర హైయెస్ట్ స్టేజ్ తీర్థంకర. అండ్ తీర్థంకరాస్ అండ్ యు నో వెరీ వెల్ 24 తీర్థంకర వర్ధమాన మహావీర, ఈ వాజ్ ఆల్సో కాల్డ్ as కేవలి, అల్టిమేట్ స్టేట్ ఆఫ్ నాలెడ్జ్, జినా, కాంక్వరింగ్ ఆల్ ద సెన్సెస్. ఇవన్నీ మనం లాస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నాం. అయితే ఈ తీర్థంకర్ అంటే ఎవరు అంటే ఫోర్డ్ మేకర్ అమ్మ. ఫోర్డ్ మేకర్, FORD, ఫోర్డ్. మనకి ఫోర్డ్ కార్ ఉంది కదా, ఫోర్డ్ మేకర్, FORD, ఫోర్డ్ మేకర్. అయితే జైనిజంకి ఒకటి తెలుసమ్మా, ఏంటంటే ఈ జీవితంలో కష్టాలు ఉంటాయి. అంటే మానవ జీవితంలో కష్టాలు, ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని తెలుసు. జైనిజంకి ఏం తెలుసమ్మా? ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. అందులోని అండ్ దట్ హ్యూమన్స్ ఆర్ ప్రోన్ టు ఆల్ కైండ్ ఆఫ్ వీక్నెసెస్. మనుషులకి రకరకాల వీక్నెసెస్, బలహీనతలు ఉంటాయి. కొంతమందికి ఫుడ్ అంటే బలహీనత, కొంతమందికి డబ్బులు అంటే బలహీనత, కొంతమందికి ఎదుటివారి మనీ అంటే బలహీనత, దోచుకోవడం అంటే. కొంతమందికి మనం ఏంటమ్మా ఇట్లా ఫైటింగ్లో చేస్తుంటారు, ఎప్పుడు అహింస మార్గాన్ని కాకుండా హింస మార్గాన్ని చూస్తారు. అలా మానవుడు అనేక కొన్ని రకాల బలహీనతలు ఉంటాయి అన్న విషయానికి తెలుసమ్మా. ఎవరికి? జైనిజం తెలుసు. ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే హ్యూమన్స్కి ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ వీక్నెసెస్ ఉంటాయి అన్నది. అయితే కాకపోతే ఇప్పుడు రండి, ఫోర్డ్ మేకర్ అంటే ఎవరు?
ఫోర్డ్ మేకర్ అంటే ఓకే, ఇతను ఏం చేస్తాడంటే మీ చేయి పట్టుకొని సముద్రాన్ని దాటిస్తాడమ్మా, మీరు ఎటువంటి కష్టం పడకుండా. ఏ సముద్రాన్ని దాటిస్తాడు? సంసారం అనే సముద్రాన్ని దాటిస్తాడు. అంతే కదా, చాలామంది అంటారు ఏంటి సాగరానైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఎదురలేమని. అంటే సంసారం అనే సముద్రానికి మీకు ఒక బ్రిడ్జ్ లాంటి వాడమ్మా. ఇది మీరు ఒక సంసారం, ఇప్పుడు మనం సంసారం అనే సముద్రంలో ఉన్నాం. ఇప్పుడు మనకేంటి, మనకు ఒక అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, అక్క ఉంటుంది, చెల్లి ఉంటారు, నాన్న ఉంటాడు, అమ్మ ఉంటుంది, వైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇట్లా అందరూ మనం ఒక సంసారంలో ఉన్నాం. ఓకేనా? సో వీళ్ళు ఎవరంటే బ్రిడ్జ్ మేకర్స్ అమ్మ. బ్రిడ్జ్ అంటే ఈ సంసారాన్ని నువ్వు ఎటువంటి కష్టాలు లేకుండా దాటించేటటువంటి వాళ్ళే తీర్థంకర బ్రిడ్జ్ మేకర్స్. అంటే దే కన్స్ట్రక్ట్ ద బ్రిడ్జ్ అమ్మ. అంటే ఏంటి, వాళ్ళ మాటల ద్వారా నిన్ను దాని నుంచి దాటేటట్టు చేస్తారు. అయితే మనకి ఏవైతే ఈ 5 టెనెట్స్ ఉన్నాయో అవి 21వ శతాబ్దం, ఈ శతాబ్దంలో ఉండేటటువంటి మనకి వ్యక్తులకి చాలా దగ్గర సంబంధం మనకి కనిపిస్తుందమ్మా హ్యుమానిటీ విషయంలో. ఫస్ట్ వన్ ఈ సత్య. అంటే ఒక మనిషి ఎప్పుడూ సత్యాన్ని మాట్లాడడానికే ప్రయత్నించాలమ్మా. సత్యాన్ని మాట్లాడడానికి, నిజం చెప్పడానికే ప్రయత్నించాలి. ఎందుకంటే ట్రూత్ ఆల్వేస్ ట్రింప్. మనం ముండకోపనిషత్తులో మనం చెప్పుకున్నాం. ముండకోపనిషత్తు నుంచి సత్యమేవ జయతే అనే పాయింట్ అనే ఒక స్టేట్మెంట్ తీసుకొని మన నేషనల్ ఆంబులం 4 స్టాండింగ్ అండ్ రోరింగ్ లైన్స్ దగ్గర కిందన పెట్టారు. అంటే ఇది ఎంత గొప్ప విషయం అయితే దీన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ మన నేషనల్ ఆంబులంలో మనకి దీన్ని ముండకోపనిషత్తుని తీసుకొస్తారు. సత్యమేవ జయతే, సత్యం, ట్రూత్ ఆల్వేస్ ట్రింప్. ఇక్కడ ఏం చెప్తున్నారు జైంట్ నెట్స్లో పదవి, సత్యం, సత్య, ట్రూత్ఫుల్నెస్ ఉండాలి ప్రతి ఒక్కరూ. టు ఆల్వేస్ స్పీక్ ఆఫ్ ట్రూత్. ఇలా నువ్వు నిజం మాట్లాడుతున్నావంటే నువ్వెవరికి ఎటువంటి హామ్ చేయట్లేదు అని అర్థం అమ్మ. సో ఒక మనిషి ఎట్లా ఉండాలి అంటే ఎట్లాంటి నమ్మకాన్ని ఎట్లా, అతను ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని ఎట్లా తీసుకోవాలి అంటే, మీరు నిజం మాట్లాడితే మీరేంటంటే ట్రస్ట్ వర్తీ ఆఫ్ మదర్, అంటే వాళ్ళ మదర్ లాగా మీకు కనిపిస్తారు, ఒక మాతృమూర్తిలాగా, లేదా ఒక దగ్గర బంధువులాగా, దగ్గర బంధువులాగా, లేదా ఒక మంచి ప్రిసెప్టర్ అంటే ఒక గురువులాగా. అంటే మీరు ఎట్లా ఉండాలి, ఒక వ్యక్తి ఎట్లాంటి జీవనాన్ని సాగించాలి అంటే హ్యుమానిటీ బేస్లో అంటే మీరు ఒక మాతృమూర్తిలాగా, మదర్లాగా కనిపించాలి, మదర్లాగా సత్యం మాట్లాడు, లేదా గౌరవమైన ఒక గురువులాగా, లేదా మనకి ఒక వాట్ ఇట్ ఇస్ చాలా డియరెస్ట్ కిన్ లాగా, ఒక బంధువులాగా, కిన్స్ కేఎన్ఎస్. ఇట్లా ఒక వ్యక్తికి మీరు నిజం మాట్లాడినప్పుడు ఇట్లా కనబడతారు. అంటే వాళ్ళ మదర్ లాగా, లేకపోతే ఒక గురువులాగా బోధించేటప్పుడు, లేకపోతే ఒక డియరెస్ట్ రిలేటివ్ అంటే ప్రియమైన బంధువులాగా. సో ఇట్లా కనిపించినప్పుడు వాళ్ళు నిన్నేమనుకుంటారు, ఇతని నుంచి నాకు ఏ హాము ఉండదు, ఇతను ఏదైనా నిజం చెప్తాడు అనుకుంటారు. సో అట్లా అనుకోవడం వల్ల అతను నీకేం హామ్ చేయడు. ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్ అమ్మా? ఎస్. ఇక్కడ మనం క్వశ్చన్ ఏంటమ్మా, రిలవెన్స్ టు హ్యుమానిటీ, మానవత్వం. ఎస్. సెకండ్ పాయింట్ అహింస, నాన్ వైలెన్స్, నాన్ ఇంజురీ, నాన్ వైలెన్స్ అండ్ నాన్ ఇంజురీ, నాన్ వైలెన్స్ అండ్ నాన్ ఇంజురీ. సో నాన్ వైలెన్స్ అనేది ఎంత పెద్ద ఆయుధమో మీకు తెలుసమ్మా, ఎంత గొప్ప ఆయుధమో మీకు తెలుసు. ఇది ఎంత గొప్ప ఆయుధమో మీకు తెలుసు, ఎంత పెద్ద. సో ఒక మాటలో గాంధీ గారి మాటల్లో చెప్తే, అకార్డింగ్ టు గాంధీజీ నాన్ వైలెన్స్ ఈజ్ ద కీ టు ఆల్ ద ప్రాబ్లమ్స్. నాన్ వైలెన్స్ ఈజ్ ద కీ టు ఆల్ ద ప్రాబ్లమ్స్. ఎస్. దీని ద్వారా ఏమైందమ్మా, మనకి సత్య, అహింస అనేవి గాంధీ గారి ఆయుధాలు, టూల్స్. సత్య, అహింస అనేవి గాంధీ గారి టూల్స్. ఈ రెండింటి నుంచే అతను భారతదేశాన్ని బ్రిటిష్ ఇంపీరియలిజం అంటే బ్రిటిష్ వాళ్ళ క్లచెస్ నుంచి మనల్ని ఫ్రీ చేశారమ్మా.
వెన్ నేషన్ ఈజ్ ఎ ప్రీ ఆఫ్ వైలెన్స్ అండ్ ద క్లచెస్ ఆఫ్ ఎ గ్రేట్ ఇంపీరియల్ పవర్. ఎవరికి కూడా మనం ఎప్పుడు హాని తలపెట్టాలి అనుకోకూడదు. అంటే అహింస, నాన్ వైలెన్స్ అండ్ నాన్ ఇంజురీ ఈ ఫామ్లో ఉండాలి. ఈ ఫామ్ నిజంగా చెప్పాలంటే జైన్స్ వాళ్ళ అహింస అనేది కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంటుందమ్మా. ఈవెన్ వాళ్ళు మీకు తెలుసు, మనం చెప్పుకున్న లాస్ట్ క్వశ్చన్లో ఎట్లా వాళ్ళు కల్టివేషన్ కూడా చేయరు. ఎందుకంటే అక్కడున్న ఫెర్టిలైజర్స్ వేస్తే అక్కడ సో వాళ్ళు ఈవెన్ ఫీవర్ అది వచ్చినా అట్లానే ఉంటారు తగ్గిపోద్దని, అంతేగాని మెడిసిన్ కూడా తీసుకోరు అప్పుడు ఇంకా. కానీ అంత కాకపోయినా మనకి అహింస విధానం ఈ రోజుల్లో ఎట్లా ఉందమ్మా, చిన్నగా మనకి ఒక బండి మనల్ని డాష్ ఇస్తే వీరిద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు. ఇంకెక్కడ మానవత్వం ఉంటుంది, ఇంకెక్కడ హ్యుమానిటీ ఉంటుంది? అంటే హింస ప్రతి చోట. నేను గ్రేట్ అంటే నేను గ్రేట్ అన్న దీనివల్ల ఏమవుతుంది, హ్యుమానిటీ, మానవత్వం అనేది కనుమరుగైపోతుంది. సో కాబట్టి మనకి ఈ అహింస అనేది మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవత్వానికి చాలా రిలవెన్స్గా దగ్గరగా ఉందని మనం చెప్పచ్చు. నెక్స్ట్ అసతేయ అంటే మనకి నాన్ స్టీలింగ్ అమ్మా. అసతేయ నాన్ స్టీలింగ్ అసతేయ నాన్ స్టీలింగ్. చూడండి మూడవది నాన్ స్టీలింగ్ అంటే ఏంటమ్మా, ఎవరిది కూడా మనం దొంగిలించకూడదు ఏది కూడా. నాన్ స్టీలింగ్ ఎవరిది కూడా ఏమీ దొంగిలించకూడదు. అంటే ఒక మనీ కానీ, ఒక జాబ్ కానీ, ఏదైనా ఏ విషయమైనా మనం ఎదుటి వాళ్ళది మనం దొంగిలించే పని చేయకూడదు. నాన్ స్టీలింగ్ అలా చేయడం వల్ల ఏమవుద్దమ్మా, అవతల వాళ్ళ మీ పట్ల దొంగిలించకుండా ఉంటే మీ పట్ల మంచితనం అనేది, మానవత్వం అనేది మెరుగుపడి ఇద్దరు వ్యక్తుల మధ్య సహృదయమైన భావన ఏర్పడుతుంది. సో మనకేంటి, ఉన్నంతలో మనం హ్యాపీగా ఉండాలి. నాన్ స్టీలింగ్ ఎదుటి వాళ్ళది ఏది కూడా మనం దొంగిలించకూడదు. మనకు ఉన్నంతలోనే మనం హ్యాపీగా ఉండాలి. అదే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ అపరిగ్రహ. దీనివల్ల ఏంటి, నువ్వు నాన్ స్టీలింగ్ చేయకపోవడం వల్ల నీ మైండ్ సెట్ కూల్గా ఉంటుంది. ఓకేనా, నీ ఇతరులకి నీపై ఎటువంటి ఏహ్యభావన ఉండదు, నువ్వంటే మంచి ఒపీనియన్ ఉంటుంది. దాని ద్వారా నువ్వు ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాము. నాన్ స్టీలింగ్ చేస్తే నీకు టెన్షన్ మొదలవుద్ది, నీ మీద ఎదుటోడికి చెడు అభిప్రాయం ఏర్పడుద్ది, ఇట్లాంటివన్నీ వస్తాయి. తర్వాత అపరిగ్రహ నాన్ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ అమ్మా. నాన్ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ అంటే మీరు వెల్త్ని కూడబెట్టుకోకుండా ఉండడం. నాన్ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్. సో ఇప్పుడు మనకి హ్యుమానిటేరియన్ అప్రోచ్లో చూస్తేనమ్మా, మనకి ఈ వెల్త్ అనేది, సంపద అనేది నిజం చెప్పాలంటే ఒక రకమైన మెజరీని క్రియేట్ చేస్తుందమ్మా. అంటే ఎట్లా అంటే, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, దాన్ని 2 లక్షలు చేయాలని, 2 లక్షలు ఉంటే 10 లక్షలు చేయాలని. సో ఈ గ్రీడీ నుంచి మనం బయటపడాలమ్మా. ఏది, ఈ సో ఇట్లా చేసినప్పుడు ఏం చేస్తాం, మనం ఇట్లా పెరగాలనుకున్నప్పుడు సో మనకేంటంటే ఇవి మోసాలు అవి చేయడం జరుగుతుంది. మానవత్వానికి అడ్డంగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ 4వ పాయింట్ అపరిగ్రహ ఏం చెప్తుందంటే నాన్ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్ చేయడం వల్ల ఏమవుద్దంటే అందరూ ఈక్వల్గా ఉండొచ్చు సోషల్లీ అండ్ ఎకనామికల్లీ అనే పాయింట్ చెప్పడం జరిగిందమ్మా. మోస్ట్లీ ఎకనామికల్లీ. అదే ఒక్కరి దగ్గరే సంపద ఉండిపోయింది అనుకోండి. ఇప్పుడు చూడండి, మనకి భారతదేశంలో 1% ఆఫ్ ది పీపుల్ దగ్గర 40% ఆఫ్ ది మనీ ఉంది అని చెప్పడం జరుగుతుంది ఈ మధ్యన పేపర్లో. సో అంటే ఆల్మోస్ట్ దగ్గరగా. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇట్లా కాకుండా ఒకే దగ్గర వెల్త్ ఇట్లా ఉండిపోకుండా ఇట్లా హెల్త్ని కూడబెట్టుకోవద్దు అన్నది ఏమవుద్దంటే ఇంకేమవుద్ది, మీరు చూసారు గుజరాత్లో ఒక వ్యక్తి 200 కోట్లు పంచడం జరిగింది జనాలందరికీ. అంటే పొజిషన్ కాకుండా అది మానవత్వానికి చోటు. ఇవన్నీ ఏంటి, ఇట్లా ఏదో ఒక ప్రిన్సిపల్ మీద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇట్లా చేయడం జరుగుతుంది. సో ఈ అపరిగ్రహ కూడా అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసి సంపద అంతా ఒక చోట ఉండకుండా సంపద అంతా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేటట్టు ఇది మనకు కనపడుతుంది. దానివల్ల ఆబ్వియస్లీ మానవత్వం పెరుగుతుంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే. ఎస్. బ్రహ్మచర్య
లాస్ట్ పాయింట్ విచ్ వాజ్ యాడ్ బై వర్ధమాన మహావీర టు ది నిగ్రంథ రిలీజన్ అండ్ నిగ్రంథ మేడ్ ఇన్ టు జైనిజం. బ్రహ్మచార్య అంటే సెలిబసి అమ్మ, సెలిబసి బ్రహ్మచార్య సెలిబసి. మనకు తెలుసు, మనకి అంటే వన్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మనకి అన్ని రకాలైన అంటే సమస్యలు కానీ బెనిఫిట్స్ కానీ మనం ప్రొసెస్ చేయడం వల్ల మనకు ఉంటాయి పెళ్లి చేసిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ మనకు బాండ్ ఏర్పడుతుంది వేరొక వ్యక్తితో, అక్కడ నుంచి పిల్లలు పుడతారు, వాళ్ళతో బాండ్ ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుద్దంటే దీని మీద నువ్వు ఫోకస్ చేయడం వల్ల నీ ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోద్ది అనమాట. నీ ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోద్ది. అంటే నువ్వు 100% ఎనర్జీని నువ్వు ఎఫర్ట్ పెట్టలేవమ్మా, 100% నువ్వు ఎఫర్ట్ పెట్టలేవు. నీ ఎనర్జీ అనేది ఎంతో కొంత పిల్లలు వైఫ్ అనే దానిపైన కన్జ్యూమ్ అవుతుంది ఎనర్జీ. సో అట్లా కాకుండా ఉండాలి, నీ ఎనర్జీ మొత్తం ఉండాలి అంటే సేవ్ ఉండి నువ్వు చేసే మంచి పనులకు ఉపయోగపడాలంటే బ్రహ్మచార్యాన్ని పాటించాలి అనేది ఒక పాయింట్ అమ్మా. సో ఇప్పుడు కూడా చాలామంది ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యి చాలా హ్యాపీగా మానవత ఫిలాంథ్రపిస్టులు, మనం అప్పుడప్పుడు మన హిందూ పేపర్లో చూస్తుంటాం, ఫిలాంథ్రపిస్ట్ 100 కోట్లు దానంగా ఇచ్చారు, 400 కోట్లు దానంగా ఆఫ్రికా కాంటినెంట్ ఉన్న పిల్లలకి ఇచ్చారు. వాళ్ళందరూ ఎవరమ్మా మనకి, వాళ్ళందరూ ఎవరు? సో ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో ఏదర్ ఆఫ్ వన్ ప్రిన్సిపల్, సత్య, అహింస, సతేయ, పరిగ్రహ అండ్ బ్రహ్మచార్య. ఇట్లా ఈ ప్రిన్సిపల్ అన్నిటికి కూడా మానవత్వంతో లింక్ అయిందమ్మా. అది సత్య అయినా మానవత్వంతో లింక్ అయింది, మా అహింస అయినా, అసతేయ అయినా, అపరిగ్రహం. సో ఇదేంటంటే మనకి జైనిజం తాలూకా ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి మానవత్వానికి చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఎవరైతే దీన్ని ఫాలో అవుతారో వాళ్ళు చాలా ఒక ఉదాహరణకి గాంధీ టూల్స్ ఏంటమ్మా, ఫస్ట్ 2 చూడండి, సత్య అండ్ అహింస. గాంధీ టూల్స్, గాంధీ ఏంటి? గాంధీ ఫైట్ ఫర్ ది ట్రూత్ ఇన్ ద వే ఆఫ్ నాన్ వైలెన్స్, ఫైట్ ఫర్ ది సత్య, రైట్, ఏదైతే రైటో దానికోసం ఫైట్ చేశాడు. ఫైట్ ఫర్ ద రైట్, రైట్ అంటే సత్య, నిజం. ఫైట్ ఫర్ ద రైట్ ఇన్ ద వే ఆఫ్ నాన్ వైలెన్స్. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళలో కూడా వణుకు పుట్టిందమ్మా. అంటే అంత పవర్ఫుల్ వెపన్స్ ఇవన్నీ అనమాట. సో ఈ టినైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపల్స్, ఇవి ప్రస్తుతం సమాజంలో మానవతావాదానికి, మనిషిని మానవతావాదం వైపు నడిపించడానికి ఇవి చాలా రిలవెన్స్ అని మనం చెప్పొచ్చు అని చెప్పాలి. ఇట్లా ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. టుమారో మనం నెక్స్ట్ టాపిక్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.